పాపము చేశాను, దోషినై నిలిచాను. పాపము చేశాను, దోషినై నిలిచాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. నీకు కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినై నిలిచాను. పాపము చేశాను, దోషినై నిలిచాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధారుదయం కలుగజేయుము. చేతులు పైకెద్దాం అందరూ 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 అందరూ. శుద్ధారుదయం కలుగజేయుము, శుద్ధారుదయం కలుగజేయుము, శుద్ధారుదయం కలుగజేయుము, శుద్ధారుదయం కలుగజేయుము. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, సర్వలోక చక్రవర్తి, సర్వాంతర్యామ గల ప్రియమైన పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని బట్టి వందనాలయ్యా. మీరు నమ్మదగిన వాడయ్యా. నీ ప్రేమ వాత్సల్యము మా పైన కుమ్మరింపచేయండి యేసునామములో. నీ ప్రేమ బాహుళ్యతను మా పైన కుమ్మరింపచేయండి అయ్యా. నీ వెలుగును మా పైన కుమ్మరింపచేయండి అయ్యా. నీ సమాధానాన్ని మా పైన కుమ్మరింపచేయండి అయ్యా. ధవలవర్ణుడా, నీకు వందనములు ఇస్తున్నాములో. దేవా, మీ నామము గణపరచబడును గాక ఇస్తున్నాములో. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం అబ్బా. మీ నామం గణపరచబడును గాక దేవా. మీ నామం గణపరచబడును గాక. మీ నామము గణపరచబడును గాక దేవా. నిశ్చితమగు తండ్రి, సమాధానకర్త, ప్రియమైన పరిశుద్ధాత్ముడా, మీ నామము గణపరచబడాల పరిశుద్ధాత్ముడా. నీ నీతి చేత, నీ కృప చేత, నీ మేలు చేత, సమాధానమైన అభిషేకమైన వాక్యము చేత సంఘాన్ని మీరు సరిచేయండి. ఇక్కడ నీ మాటలు ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్ముడా, ఆత్మ కలిగించే ఐక్యతలో ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చేతుల పైకెత్తి గట్టిగా ఇస్తున్నాము. హల్లెలూయా. అందరము మంచిగా కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరం సరిగ్గా కూర్చుందాం. దేవుని యొక్క పరిశుద్ధ సంఘముగా ఉన్న మనము, నువ్వు, నేను అందరము సరిగ్గా ఆయన వాక్యాన్ని చేతిలో పట్టుకొని, ఆయన వాక్యమును చేతిలో పట్టుకొని మనము వాక్యాన్ని విందాం. యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతుల పైకెత్తండి. చేతుల పైకెత్తండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అదే హస్తాలతో మీ హృదయం, మీ పక్కవారు చెప్పండి, దేవుని పరిపూర్ణ సంతోషం నిన్ను కమ్ముకొనును గాక అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిపూర్ణ సంతోషం మన కుటుంబమును కమ్ముకొనును గాక. ఆమేన్ అని చెప్పిన వారు దీవించబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిది బిడ్డ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబంలో దేవుడు దీవించి వాక్యానుసారంగా కట్టి వాక్య ఫలములతో నింపును గాక. ఆమేన్. ఆమేన్. దావీదు అంటాడు ఏంటంటే, నా హృదయము నీ సన్నిధిలో గడపక ప్రహర్షించున్నది అంటాడు. నా హృదయము నీ సన్నిధికి రాగా నా హృదయం ప్రహర్షించున్నది. హర్షధ్వనులు వేరు, ప్రహర్షధ్వనులు వేరు. ఆమేన్. హల్లెలూయా. తట్టుకోలేనంత గొప్ప కృప, దేవుని సంతోషము ఒక మానవుడి మీదకి వచ్చినప్పుడు ప్రహర్షిస్తాడు. ఆమేన్. చెప్పండి, ఆ కృప నీ పైన ఉంది అని చెప్పండి. యేసునామములో. గాల్లో చెప్పినట్టుగా ఉంది, పక్కవారు చెప్పినట్టుగా లేదు. సో మీ పక్కవారు చెప్పినట్టుగా నాకు అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పాలా? రైట్? చెప్పండి, దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పండి. కొందరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇక్కడ చెప్పాలా ఇక్కడ చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది దేవుని బిడ్డారా. దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథము గలవారు ధన్యులు, వారు తెరచుదురుగాక. దయచేసి వాక్యాన్ని తెరవడం దీవెనక. ఆమేన్. హల్లెలూయా. రైట్. పరిశుద్ధ గ్రంథం ఎంతమంది దగ్గర ఉందో ఆ వాక్యాన్ని తీసుకొచ్చి మీరు హృదయం పైన పెట్టి చెప్పండి, దేవుని సమాధానం నాకు తోడే ఉండును గాక చెప్పండి. యేసునామములో. దేవుని బైబిల్ పెట్టాలి, వాక్యాన్ని పెట్టుకొని చెప్పండి, దేవుని సమాధానం నాకు తోడే ఉండును గాక అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పిన మీ కుటుంబములు దేవుని కృపతో నింపబడును గాక యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం బిడ్డలారా. దేవునికి వాక్యంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని చేతిలో పట్టుకొని లేదా దేవునికి వాక్యంలోకి వెళ్దాం. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధపడుతూ ఉన్నారు? మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పట్టుకొని మత్తయి సువార్తల యొక్క వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ఒకసారి అందరూ కలిసి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరూ కలిసి పరిశుద్ధ గ్రంథములో నుంచి, నూతన నిబంధనలో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం ప్రతి ఒక్కరూ కలిసి, అందరము కలిసి ఒకేసారి చదువుకుందాం. యేసు నామములో. వాంట్స్ టు గో. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుకునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన. అందరం కళ్ళు మూసుకొని బలవంతులైతే మోకాళ్ళ మీద రావచ్చు. ప్రార్థన చేసుకుందాం. బలహీనులైతే నో ప్రాబ్లం, బలవంతులైతే దేవుడి మోకాళ్ళకి రావచ్చు. స్తోత్రం. సర్వాధికారి కలిగిన ప్రియ పరిశుద్ధాత్మదేవా, నీ కృపను బట్టి మీ నామమునకు మహిమ కలుగునుగాక. యేసు నామములో సమాధాన విషయమైన నిబంధనతో, సత్యవర్తమైన నీ వాక్యముతో, సత్య వేదోపదేశములు
ఇక్కడ మీరు జరిగింప చేయండి. మా మధ్యలో మీ ఉపదేశములు ప్రకటింప చేయండి. దేవా, నమ్మకమైన కృప, నమ్మకమైన మేలులు, నమ్మకమైన సామర్థ్యత మీరు మాకు అనుగ్రహింప చేసి నీ మాటలు ప్రకటించుతుండగా వింటున్న వారికి ప్రభు, ఆన్లైన్లో చూస్తున్న వారికి తండ్రి, ఎలాగనే ఇప్పుడు వాక్యాన్ని వింటున్న వారందరికీ నీ మేలులు ఎల్లప్పుడూ కలుగునుగాక. యేసునామములో అర్పణ చేసుకుంటూ ప్రార్థన చేస్తూ త్రియేక నామములో మొరపెట్టుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చదివేవారు నాకు త్వరగా క్విక్గా ఉండాలా. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. చాలా మందికి 68 అన్నట్టుగా అర్థమవుతాయి. నన్ను క్షమించండి, 28 అన్నాను నేను. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఐ సెడ్ 28. ఐ డిడ్ంట్ సెడ్ 68. 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. తెలుగులో స్పష్టంగా చదవండి. తెలుగులో చదవండి స్పష్టంగా. టక టక చదవకండి. చదవమ్మా. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో. ఈ మాట యేసు ప్రభువు తన శిష్యులైన ప్రియమైన వారితో మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఈ మాట పలుకుతున్నప్పుడు అక్కడ 12 మంది ఉన్నారు అని చెప్పడానికి లేదు, మేబీ ఎక్కువనే ఉండొచ్చు. ఎందుకనగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ 120 మంది అని ఉంది. వారు యేసు ప్రభు ఎత్తబడేటప్పుడు ఉన్నవారనిగా బైబిల్లో లిఖితపూర్వకంగా రాయబడింది. అయితే ఇక్కడ ఈ వాక్యానుసారంగా చూస్తే, ఈ వాక్యాన్ని బట్టి కనుక మనం గమనిస్తే అక్కడ 12 కంటే ఎక్కువ ఉండొచ్చు అని నా నమ్మకం. ఆమేన్. హల్లెలూయా. చదవండి అమ్మా. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని. అక్కడ వాటన్నిటి అని ఉందా, వాటిని అన్నిటిని అని ఉందా? వాటిని అన్నిటిని. అది అలంకారం కాబట్టి వాటిని అనొచ్చు. రైట్. వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి. మీ పక్క వారితో చెప్పండి, దేవుడు యుగ సమాప్తి వరకు నీతో ఉన్నాడు అని చెప్పండి. కోపం ఎలా బిడ్డ? ప్రియమైన యేసయ్య మనకు అండగా ఉండగా ఎలా కోపం నీకు? యుగ సమాప్తి వరకు నీతో ఉండు కాకంటే ఏమర్థమైంది? యేసయ్య ప్రేమతో చెప్పండి. అన్ని కోల్పోయిన వారిగా మాట్లాడుతున్నారేంటి? ప్రేమతో 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 చెప్పండి, సదాకాలం ఆయన నీతో ఉన్నాడు అని. ఆమేన్. అది ప్రేమతో చెబితే యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. ప్రవచించే వరములు కలిగి దర్శనములు మర్మములు స్పష్టముగా అర్థవంతముగా వర్ణించదగ్గ బోధన శైలి కలిగినప్పటికీ ప్రేమ లేని వాడైతే నా వాడు కాదు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది ప్రేమ లేకపోతే దేవుని బిడ్డవే కాదు. చిన్నప్పుడు మా నాన్నగారు టేబుల్ కార్డులో ఒక క్యాసెట్ పెట్టాడు. ఆ క్యాసెట్లో పాట వచ్చేది ఏంటంటే, ఎలిషన్నా నీ బతికేస్తున్నా మారక నీ మాటలు వేరన్నా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా వేసినప్పుడు హల్లెలూయా. మారినట్టు ప్రవర్తిస్తూ మారని ద్వేషాలంకరణ లోపల ధరించుకొని పైకి మాత్రము నటించి నటన వేద కాంతులకు నాకు ఒక విన్నపం ఏంటంటే, హృదయాన్ని మార్చుకుని ప్రేమపూర్వకంగా జీవించడమే మీకు దీవెనకరం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సదాకాలము దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పండి. ఇప్పుడు మనం నేరుగా వాక్యంలోకి వెళ్దాం. పైన వచ్చేవాడి అమ్మా. ఇప్పుడు నేను మీకు ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఎవరికి బోధించాలా? యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు.
ఇక్కడ దేవుని యొక్క శిష్యులు 500 మంది లేరు, కానీ నాకు తెలిసి 120 మంది వరకు ఉండొచ్చని నాకు నమ్మకం. ఈ 120 మంది శిష్యులతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు, మీకు అన్నాడు ఆయన. నీకు అనేది సింగులర్, మీకు అనేది ప్లూరల్, అనగా ఎక్కువగా ఉపయోగిస్తున్న మాట, ఎక్కువ మందికి ఉపయోగిస్తున్న మాట. అదే చదవండి అమ్మా. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో. ఆజ్ఞ అనగా అర్థం ఏమిటంటే లోబడు వారికి చెప్పే మాట. ఆమేన్, హల్లెలూయా. ఆజ్ఞాపించుతును, నేను మీకు ఏ సంగతులను, మీకు ఏ మాటలను ఆజ్ఞాపించుతును అది మీరు వారికి తెలియజేయండి. వారు అనగా అక్కడ ఎవరు లేరు. అక్కడ దేవుడు ఆ మాట ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఎవరు లేరు, కానీ దేవుడు చెప్తున్న మాట అంటే మీరు ఇదే మాటలు, నేను మీకు ఏ మాటలు చెప్పానో ఆ మాటలు మీరు వెళ్ళి వారికి బోధించండి. నేను మాత్రం మీకు ఆజ్ఞాపిస్తాను. ఆమెను చెప్పండి యేసునామములో. నేను ఆజ్ఞాపిస్తాను, కానీ మీరు బోధించండి. ఆజ్ఞ వేరు, బోధన వేరు. ఏముంది అక్కడ? బోధించుడు అని ఉందా, ప్రకటించుడు అని ఉందా? వారికి బోధించుడు. ప్రకటించడం అనగా చెప్పడం, బోధించడం అనగా వర్ణించడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో అవి మీరు గైకొనవలెనని వారికి బోధించండి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి సంఘం ఎలాగ ఉండాలో, దేవుడు సంఘము కావాల్సిన నియమ నిబంధనలు, సంఘమును కావాల్సిన ప్రత్యామ్నాయమైన ప్రతి ఒక్క ఆజ్ఞలు దేవుడు శిష్యులకు బోధించాడు. ఎలాగంటే నేను మీకు ఏ సంగతులు బోధించాను, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను అదే సంగతులు, అవే మాటలు మీరు వెళ్ళి నా జనాంగమునకు బోధించండి. గట్టిగా అంటే పఠిస్తున్నామలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా నేను చెప్పిన మాటలు, ఇవే మాటలు మీ వరకే ఆగిపోవద్దు. ఈ మాటలు మీ వరకే ఉండిపోకూడదు. ఈ మాటలు మీ వరకే ఆగిపోవద్దు, కానీ అది మీ తరతరముల వరకు వెళ్ళాలా. మీ తరతరముల వరకు నా సువార్త ప్రకటన చేయబడాలి యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి యేసు నామములో. ఒకసారి ఈ వాక్యము చూసుకుందాం బిడ్డలారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 2 మాటల గురించి ఇక్కడ మాట్లాడాలని ఆశపడుతున్న బిడ్డారా. ఒకటి నీతి గలవారు, రెండవది హృదయ శుద్ధి గలవారు. మధ్యలో కనికరము గలవారి గురించి కూడా ఉంది. ఈ 2 లేకుండా కనికరములోకి రాదు. ఆమేన్. చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించిన వాక్యాలు అనగా ఇక్కడ ఉన్నాయి. అన్ని ఆజ్ఞలన్నీ ఇక్కడ ఉన్నాయి. దేవుడు ఏ ఆజ్ఞాపించాడో నూతన నిబంధన, పాప నిబంధన కాదు. పాత నిబంధనలు నిర్గమకాండ ద్వితీయ ఉపదేశకాండలో దేవుడు ఆల్రెడీ ఆజ్ఞాపించాడు. నూతన నిబంధనలు ఆజ్ఞాపించిన ఈ మాటలు చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. గట్టిగా మనం చెప్పండి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సంగమా, దేవుడి తన ఆజ్ఞలను ఏవేవి బోధించాడో అవి శిష్యులకు ఆల్రెడీ చెప్పాడు. ఇవే మాటలు తీసుకెళ్ళి మీరు సంఘములకు బోధించండి. ఆమేన్. ఒకటి ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. దేని కొరకు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. రెండవది హృదయము శుద్ధి గలవారు. ఎందుకు దేవుడు ప్రత్యేకించి 2 మాటలే ఈరోజు మనతో మాట్లాడినంటే, ఒక క్రైస్తవునికి మొట్టమొదటి ఆత్మీయ మార్గానికి కావాల్సినవి ఈ 2 మాత్రమే. ఆమేన్. మొదటిది నీతి, రెండవది హృదయ శుద్ధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి, హృదయ శుద్ధి ఒక దానితో ఒకటి కలిసిపోయాయి.
హృదయ శుద్ధి లేకుండా వాడు నీతిమంతుడిగా పిలువబడలేడు. నీతిమంతుడు కాకుండా దేవుని బిడ్డగా పిలువబడలేడు. ఆమేన్. దేవుడి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఓరు దేవుని చూచెదరు. గట్టిగా మనం చెప్పాలి యేసునామములో. దేవుని చూచే జనాంగము ఎవరంటే, హృదయమును దేవుని యొక్క సంఘములో శుద్ధిగా కాపాడుకునేవారు. హృదయమును దేవుని యొక్క సంఘములో నీతిగా కాపాడుకునేవారు. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ మీకు మంచిగా అర్థం కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వాటర్ బాటిల్ ఉంది మన దగ్గర, నీళ్లు త్రాగాం. బిస్లేరో కావచ్చు, ఏదో ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం, నీళ్లు తాగేసాం. వాటర్ బాటిల్ దగ్గర ఉందా బిస్లేరు? ఆ వాటర్ బాటిల్ బిస్లేరు కావచ్చు, కెన్లీ కావచ్చు, ఉందా? లేనందుకు దేవునికి స్తోత్రం. ప్రభు నామం మహిమ కలుగును యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా యేసునామములో హల్లెలూయా. ఒక వాటర్ బాటిల్ ఉంది, మనం దాన్ని తాగాం, దాన్ని తాగుతాం. ఒకసారి అందరూ తాగే విధంగా నేను తాగా, ఇంకటంగా మీలాగా తాగా, సపరేట్గా ఏం తాగలే. ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు తాగిన తర్వాత అక్కడ ఒకటి ఉంది, క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూస్. క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూస్ అనగా ఉపయోగించిన తర్వాత తొక్కేయండి, నలిపేయండి అని అర్థం దానికి. ఎందుకంటే అది మరలా ఉపయోగించడానికి వీలు లేదు. ఆ బాటిల్కు ఉన్న విలువ అది. ఒక్కసారి వాడమంటే యూస్ అండ్ త్రో, దట్స్ ఇట్. ఓకే, ఆ బాటిల్ నీళ్ళు తాగిన తర్వాత అక్కడ పాస్టమ్మ గారు కూర్చున్నారు, దాని తర్వాత పక్కన ఇంకొక స్త్రీ కూర్చున్నారు. నేను నీళ్ళు తాగాను. నీళ్ళు తాగిన తర్వాత ఆ బాటిల్ అలాగా చూసాను, మొత్తం క్రష్ చేశాను, మొత్తం దాన్ని ఒత్తేసి ఎక్కడ దాకా ఒత్తేసాను. బాటిల్ని మొత్తం ఒత్తేసి అడిగానంటే, ఇది ఇప్పుడు నిలబడుతుందా అని ఇలా పెట్టా, నిలబడట్లేదు. కొద్దిగా సరి చేసి ఇలా కొద్దిగా సరి చేసి మళ్ళీ కొంచెం చెప్పి, ఇది నిలబడుతుందా? నిలబెట్టా. మళ్ళీ నిలబడట్లా. సరే అని చెప్పేసి ఆ బాటిల్ మొత్తం నీట్గా చేసి మళ్ళీ నిలబడింది. అది ఇంకా ముగించాలా? దాన్ని మంచిగా నీట్గా మార్చి నిలబెట్టా, అక్కడ నిలబడుతుంది. చేతిలో పెట్టుకున్నా, నా చేతులు నిలబెట్టా, అనుపా, పడిపోయి. మంచిగా చేసేదాన్ని, దాన్ని నీట్గా చేశా. ఫస్ట్ అణచివేయబడ్డప్పుడు నిలబడలేకపోయింది, కొంచెం మంచి చేసినప్పుడు నిలబడలేదు. దాన్ని మొత్తం మంచిగా చేసి చేతిలో పెట్టుకున్నాను, నిలబడింది. అనూపా, పడిపోయింది. సరే దగ్గర అయింది కదా, పడిపోయింది అనుకున్నాను. దాన్ని తీసుకెళ్ళి కొద్ది దూరంలో పెట్టి, అనూపా, పడిపోయింది. అప్పుడు ఒక మాట చెప్పాను, ఏంటంటే మనుష్యుని జీవితము కూడా దీనితో సమానం. నిలబడ్డాను అనుకుంటాడు, కొంచెం మంచిగా అవగానే నిలబడ్డాను అనుకుంటాడు వాడు. కానీ మనకు తెలియదు వానికి నిలబడేంత కెపాసిటీ లేదు. కాబట్టి ఆ బాటిల్లో నీళ్లు పోసా, ఆ వాటర్ బాటిల్లో నీళ్లు పోసా, నిలబడింది. కానీ తోసేసా, పడిపోయింది. తొప్పేసా, పడిపోయింది. ఎందుకు? అది నీళ్లు ఉన్నప్పటికీ పడిపోయింది, నీళ్లు లేకున్నప్పుడు పడిపోయింది, నీటిగా అమర్చినప్పుడు పడిపోయింది. అంటే దానిలో నిలబడేంత కెపాసిటీ లేదు. కానీ అది అనుకుంటుంది, పడుతుంది నేను నిలబడ్డాను అని. క్రైస్తవుడు కూడా భ్రమపడుతున్నాడు. దేవుని యొక్క సంఘంలోకి వచ్చి నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను నీతియుక్తంగా జీవిస్తున్నాను, నేను ఆత్మీయంగా ప్రవర్తిస్తున్నాను, నేను దేవునికి ప్రియమైన వాడిని భ్రమపడుతున్నాడు. కానీ సరిగ్గా చూస్తే దేవుని యొక్క పరీక్ష కేంద్రంలోకి వస్తే వాడు సరిగ్గా నిలబడలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క సంగమా, నువ్వు నీళ్లు పెట్టుకున్నావు అనగా ఆ బాటిలో నీళ్లు పోసాను, అవి నిలబడింది. కానీ త్రోసి వేయగానే ఉట్టిగానే పడిపోయింది, అది ఉట్టిగానే జారిపోయింది.
క్రైస్తవుడు కొద్ది రోజులు ప్రార్థన చేయగానే, ఒక గంటసేపు ప్రార్థన చేయగానే అనుకుంటాడు ఏంటంటే నేను పరిశుద్ధుణ్ణి, నేను నమ్మకమైన ప్రార్థనా పరుణ్ణి. ఒక దర్శనం పడగానే, ఒక కలబడగానే దేవుడు నాతో ప్రతి మాట మాట్లాడుతున్నాడు. నీ సంతోషం గల మాట చాలా మంచిది, కానీ నీలో అదే నిలకడ, అదే స్థిరత్వం, అదే దేవుని సంఘములో దేవుని మాటలు నిలబడే జీవితము కొనసాగుతూ ఉంటే నువ్వు నిలబడ్డావు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. కొద్దిగా ప్రార్థన చేసి, కొద్దిగా నీతిగా ఉండి, కొద్దిగా దేవుని సంఘములో మంచిగా పాటలు పాడి దేవుని యొక్క వాక్యం చేయనంత మాత్రమున నేను పరిశుద్ధుని, నా మాట అందరూ వినాలా? లేదు వెళ్ళారా. నీతి అనేది ఒక రోజుకు సంబంధించిన కార్యము కాదు. ఆమేన్. నీతి అనేది ఒక రోజుకు సంబంధించిన కార్యము కాదు. అందుకే దేవునికి వాక్యం ఏంటంటే నీతి నిమిత్తము ఆకలి దప్పులు. హల్లెలూయా. ఏమంటే నువ్వు ఒక్కరోజు ఆహారం తిని రేపు ఫాస్టింగ్ ఉండి, ఎల్లుండి ఫాస్టింగ్ ఉండి, మళ్ళీ ఎల్లుండి ఫాస్టింగ్ ఉండి, అలా ఎల్లుండి ఫాస్టింగ్ ఉండి 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 మళ్ళీ వచ్చి ఆధారం వరకు అన్నం తినకుండా ఉంటావా? ఒక మాటలు చెప్పాలంటే పాస్టర్ గారు వాక్యం ముగిస్తే ఇప్పుడే తినేస్తారంటే ఫీలింగ్ లోపల ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని సంఘములో ఉన్న నిన్ను దేవుడు, ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరు దేవుని కొరకు అనగా, ఎవరు నీతి కొరకు ఆకలితో ఉన్నారు, ఎవరు నీతి కొరకు ఆశపడుతూ ఉన్నారు అని. దేవునికి వాక్యం ప్రతి ఒక్కరు వింటున్నారు, కానీ ఎవరికి ఆశ ఉంది దేవునికి మాట పైన, ఎవరికి ఆసక్తి ఉంది ఆయన మాట పైన, ఎవరికి ఆశ ఉంది ఆయన వాక్యం పైన దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా చేస్తున్నాడు హల్లెలూయా. నిలబడ్డాను అని నువ్వు మరలా పాపంలో పడిపోకు బిడ్డ. నిలబడ్డాను అని మరలా భ్రమపడి నీ మామూలు జీవితాన్ని తిరిగి ఆరంభించకు. నిలబడ్డానని సంశయించి అలాగనే జీవించకు బిడ్డ. నీ నీతి ఒక రోజుకు సంబంధించి కాదు, అది రోజు దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఉంచుకోవాల్సిన ఆసక్తి. అది గట్టిగా మనం చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గంభీరంగా హల్లెలూయా. ఈ వాక్యం చెప్తాడు, దేవుడి యొక్క వాక్యం నాకు గుర్తొస్తుంది బిడ్డారా. ఈ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము త్వరగా చదవాలా? ఆ కాలమున దాషు వంశస్థుడను జోరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలనగా పిల్లలు లేనిది కానుపు లేనిదిగా ఉండెను. చదవాలా? కానుపు లేకుండా ఉండెను. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే కానీ త్రాగకుండుమని, అపవిత్రమైన దేనినైనా తినకుండుమని, నీవు గర్భవతివై కుమారుడిని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టని ఆమెతో చెప్పండి, గట్టిగా చెప్పండి, సుఖిస్తున్నామల్లో. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలును, జోరియా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలును, అక్కడ ఫిలిష్తీయులు చాలా క్రమముగా భయంకరమైన ఈ పనులతో శ్రమలు గురి చేస్తుండగా దేవుడు వారి ప్రార్థన విని దేవుడు వారి మొర ఆలకించి మనోహ అనే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఇదే. మనోహ, నేను నీ ప్రార్థన విన్నాను, నీకు ఒక కుమారుని ఇస్తాను, అతని తలపైన మంగళ కత్తి వేయకూడదు, అతనికి ద్రాక్షరసమునైనను మద్యమునైనను అపవిత్రమైనది ఏదైనను అతను ముట్టకుండా కాపాడాలా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి బిడ్డారా, దేవుడు
నీవు దేవుని యొక్క సంఘములో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, దేవా నా పరిస్థితి ఇది, దేవా నా కుటుంబ జీవితం ఇలాగా ఉంది, దేవా నేను ఇలాగ కుంగిపోతున్నాను, దేవా నా భర్త ఇలాగా ఉన్నాడు, దేవా నా భార్య ఇలాగనే ఉంది, దేవా నా కుటుంబం ఇలాగా అస్తవ్యస్తముగా పాడైపోతుంది ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఒక కృపనిస్తాడు. ఆ కృప దేవునికి ఇచ్చి మీరు కాపాడుకునే బాధ్యత మాత్రము నీ పైన ఉంది అని చెప్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృపనిస్తాడు కానీ దాన్ని కాపాడుకునే బాధ్యత నీ పైన ఉంది బిడ్డ అంటాడు దేవుడు. ఇక్కడ కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. అప్పుడు ద్రాక్షారసమునే అయినను మద్యమునే అయినను అపవిత్రమైనది ఏది ముట్టవద్దు, ఎందుకనగా అతడు నాకు నాజీరు చేయబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నాజీరు చేయబడ్డాడు కాబట్టి అపవిత్రమైన వాటిని, వ్యర్థమైన వాటిని, క్షణికమైన వాటి గురించి ఆశపడి నీతిని, రక్షణను, అభిషేకమును వదులుకోవద్దు అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట మాట్లాడిన తర్వాత మనోహ సంతోషపడ్డాడు. దేవుడు మరొక మాట చెప్పాడు, చూడండి బిడ్డారా. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టిన చెప్పాలి సునామలో. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏదైతే నేను బహుమానంగా నీకు ఇస్తున్నానో, ఎవరినైతే నీకు కుమారునిగా అనుగ్రహింపజేస్తున్నానో అతడు నాకు ప్రత్యేకమైన వాడు. నేను అతను ఏర్పాటు చేసుకున్నాను. అతను నాకు నాజీరు చేయబడ్డాడు కనుక అతడు నా పక్షముగా జీవించాలా. ఆమేన్ పనేస్తున్నామలో. అప్పుడు నా కొరకు బతకాలా, నా కొరకు జీవించాలా, లోకపు ఆశలను చంపుకొని నా కొరకు జీవించాలా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, అదే 25 చూసుకుంటే, యెహోవా ఆ బాలుని ఆశీర్వదింపచేసి మరియు యెహోవా ఆత్మ అతని మీదకి దిగిరాగా అతడు జోర్యా పట్టణమునకును ఎస్తయోనునకును మధ్యనున్న మహా నేదానులో అతని రేపుటకు మొదలు పెట్టను. గట్టిగా మంది పడిస్తున్నామల్లో. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో, దేవుడు ఎవరినైతే ప్రత్యేకించుకుంటాడో ఆయన వాణ్ణి తన దృష్టితో ప్రత్యేకంగా చూస్తాడు. ఆమేన్. గట్టిగా మనం చెప్పాలి ఇస్తున్నామలో. అందుకోసం గట్టిగా మనం చెప్పాలి ఇస్తున్నామల్లో. నేను ఏర్పాటు చేసుకున్న వారిని అనగా దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరినైతే పిలుచుకుంటాడో దేవుడు వారిని ప్రత్యేకంగా చూస్తాడు బిడ్డ. ఆ ప్రత్యేకంగా చూస్తున్నవారు ఆ ప్రత్యేకంగా దేవుని దృష్టిలో ఉన్నవారు దేవునికి ప్రత్యేకంగా జీవించాలా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా దేవుడు వారు ఏర్పాటు చేసుకున్న క్షణము కాబట్టి, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము కాబట్టి వారు దేవునికి ప్రత్యేకంగా జీవించాలా. ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా ఇస్తున్నాము, హల్లెలూయా. ఇక్కడ సంసోను గురించి కూడా దేవుడు అలాగనే మాట్లాడుతున్నాడు. అతడు నాకు ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. కనుక అతడు నా కొరకు జీవించాల కానీ లోక నిమిత్తము కాదు అని. ఆమేన్. చూడండి బిడ్డలారా, అది 14వ అధ్యాయంలో చూడండి 6వ వచనములో, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాడు కానీ ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చిన అదనగా సింహం. అప్పుడు సంసోనుకు తన తల్లిదండ్రులకు తిమ్నాతులకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటలోకి వచ్చినప్పుడు కొదమ సింహము ఒకటి అక్కడ బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా ఒకడు గొర్రె పిల్లను, మేక పిల్లను చీల్చినట్లుగా దాన్ని చీల్చివేయాడంట. గట్టిగా ఉంటే పండిస్తున్నాం వల్ల. ఎందుకు చీల్చాడండి? ప్రత్యేకమైన వాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. మేక పిల్లను ఒకడు ఏ విధంగా చీల్చివేస్తాడో దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు, అందుకే ప్రత్యేకించబడిన వాడి మీదకి వచ్చినప్పుడు తను అలాగ చించి వేశాడు. హలో, దేవుని కృప అప్పుడు నీకు వచ్చినప్పుడు దాన్ని ఈజీగా జయించగలిగాడు. అమ్మా జాగ్రత్త. చూడండి, ఇంకా అదే వచ్చినములో 17వ అధ్యాయము 14వ వచనం.
అతడు లేహికి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున ఆత్మ అతనిని బలముగా ప్రేరేపించగా అతని చేతులను కట్టబడిన తాళ్ళు అతని చేతులు కట్టబడిన త్రాళ్ళను అగ్ని చేత కాల్చబడిన జనపనారవలేనాయను. సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయిన. గట్టిగా చప్పట్లు కొట్టడం యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఒకటి గమనించిన బిడ్డలారా, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో, దేవుడు ఎవరినైతే పిలుచుకుంటాడో, దేవుడు ఎవరినైతే దీవెనించడానికి మేలుతో నింపడానికి దేవుడు ఎవరినైతే పిలుచుకుంటాడో, దేవుడు వారిని వారి పక్షముగా వాచ్యములు అనగా పోరాటము చేస్తాడు ఆయన. ఆమేన్. గట్టిగా మంద పలేస్తున్నామలా. దేవుడు వారి పక్షమున పోరాటం చేస్తాడు. ఎందుకనగా వారు ఏర్పాటు చేయబడిన వారు. ఎందుకనగా దేవుని కొరకు, దేవుని యొక్క మేలు కొరకు ఏర్పాటు చేయబడిన జనాంగము కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఏర్పాటు చేయబడిన వారి కొరకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా వస్తాడు. ఏమండి, దేవుని ఆత్మ సంసోనుకి వచ్చినప్పుడు కట్టబడిన త్రాళ్ళు కరిగిపోయాయంట. ఆమేన్. త్రాడుంది, అగ్ని పెడితే ఎలాగ తెగిపోతాయో, దేవుని అభిషేకం, దేవుని ఆత్మ ఈ యొక్క సంసోనుకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మతో సంసోను నింపబడినప్పుడు ఆ కట్లు, ఆ సంకెళ్ళు, ఆ త్రాళ్ళు పడిపోయాయి. ఆమె పడేస్తున్నామలో. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా యేసునామములో. హల్లెలూయా. కనదే సంసోను ఒకరోజు దాగోను అనే ఒక దేవాలయములో, దాగోను అనే ఒక రాత్రి బొమ్మ గుడిలో కన్ను పోగొట్టుకొని దిక్కులేని వాడిగా, ఒక దిక్కులేని చావులతో చచ్చిపోయాడు. ఒకరోజు ఇతన్ని బంధిస్తేనే బంధకాలు ఊడిపోయాయి. ఇతని సింహము చూస్తేనే సింహము చనిపోయింది. ఇతని ముందు 1000 మంది కూడా చిన్నవారిగా అయిపోయారు. ఇతను ఒక్కడే కలిసి ఒక గాడిద వెముకతో 1000 మందిని చంపగల వ్యక్తి ఒక రోజున దిక్కులేని చావు చచ్చాడు. కారణం ఏంటి తెలుసా పిల్లారా? కారణం ఏంటి తెలుసా? దేవుడు నిర్ణయించిన నియమమును తప్పిపోయాడు కనుక. చేతుల పైకి చెప్పాలి గట్టిగా ఇస్తున్నాము. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన నియమమును తప్పాడు కనుక, దేవుడు పిలిచిన పిలుపుడు మర్చిపోయాడు కనుక, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రణాళికను వదిలివేశాడు కనుక ఇతను ఒక దిక్కు లేని వానిగా చనిపోవాల్సి వచ్చింది. దేవుని యొక్క సంగమా, దేవుని పిలుపుడు పిలుచుకున్న నీవు, దేవుని యొక్క రక్షణ అనే భాగ్యం పొందుకున్న నీవు, నీ రక్షణను కాపాడుకోగలుగుచున్నావా? యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 15-16. త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయంలో తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయకుడి అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ఇస్తున్నాం. హల్లెలూయా. ఇది నా తండ్రి ఇల్లు. యెరూషలేమును గురించి ఆయన బాధ పెడుతూ మాట్లాడుతున్న మాట. ఇది నా తండ్రి ఇల్లు, దీన్ని మీరు వ్యాపార ఇల్లుగా మార్చకండి. దీనిని ఏర్పాటు చేసుకున్నాను నా స్వజనముగా, నా ఇల్లుగా, నాకు ఇష్టమైన దానిగా నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి మీరు దొంగల ఇల్లుగా మార్చవద్దు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లును వ్యాపార పిల్లుగా మార్చవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తండ్రి ఇల్లు ఏదో తెలిసే బిడ్డారా, నీ హృదయం. కొరింథీ పత్రిక 3గా మాట్లాడుతుంది, మీరు ఎరుగరా మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. గట్టిగా మంది పండిస్తున్నామల్లో. మీరు ఎరుగరా మీరు దేవునికి ఆలయమై ఉన్నారు అనగా నువ్వు దేవునికి ప్రత్యేకించబడిన ఒక ఆలయము. నీవు
ఆమేన్ చెప్పాలి గట్టిగా. యేసు నామములో నువ్వు దేవునికి చేత ఏర్పాటు చేయబడిన ఒక హృదయముగా ఉన్న ఆలయము. నీవు దేవుడు నివసించగోరే ఒక ఇల్లుగా నీవు ఉన్నావు. కానీ ఈ హృదయం అనే ఆలయములో, ఈ ఇల్లు అనే హృదయంలో నీవు దేనికి అవకాశం ఇస్తున్నావు? దేవుని కొరక లేక లోకము కొరక? దేవుని గురించిన ఆసక్తి నిన్ను భక్షిస్తుందా లేక లోక నిమిత్తమైన ఆసక్తి నిన్ను భక్షించుచున్నదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సంగమా, ఒకటి గమనించండి. నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుకుంటాడు. కానీ నీవు నీతిగా దేవుని కృపలో నిలబడగలుగుచున్నావా? ఆమేన్. దేవుడు నీ పైన పన్నాగాలు, సాతాను ప్రణాళికలైన తారుమారు చేయగలడు. నీవు నీ నీతిని కాపాడుకోగలుగుతున్నావు బిడ్డారా? దేవునికి ఇచ్చిన రక్షణ కాపాడుకోగలుగుతున్నావా? లేక క్రైస్తవుడు అని పేరు చెప్పుకుంటున్నావా? దేవుని బిడ్డను అని భ్రమసిపోతున్నావా? నీ కార్యములు, నీ భావ అలవాట్లు చేసుకుంటూనే దేవుని బిడ్డగా నటించకో. దేవుడు ఒక్క మారు 2 మార్లు చెబుతాడు, పిదప ఆయనకు ఉక్రోషానికి గురైపోతా. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించిన కీర్తనకారుడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంగమా, నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు, దేవుని యొక్క వాక్యాన్ని నీలోకి తీసుకున్న నీవు నీ హృదయాన్ని ఎలాగైనా కాచుకుంటున్నావు? నీ హృదయం ఏ విధంగా నువ్వు కాపాడుకుంటున్నావు? దేవుడితో ఏర్పాటు చేయబడ్డావు నీవు, దేవుని కొరకు పిలవబడ్డావు నీవు. కానీ దేవుని కొరకు నిలబడగలుగుచున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా ఇస్తున్నాము, హల్లెలూయా. నీ హృదయములో పాపములు ఏలనివ్వకండి బిడ్డారా. నీ హృదయములో పాపమును ఏలనివ్వకండి. నీ హృదయములో దేవునికి స్థానాన్ని ఇవ్వండి యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ఇవే ఆజ్ఞలను బోధిస్తూ మాకు చెప్పాడు. వెళ్ళి వారికి బోధించండి, వెళ్ళి వారికి ప్రకటించండి, వెళ్ళి ఈ మాటలు వారికి తెలియచేయండి. ఎందుకనగా ఈ మాటలు మేలుకరమైన మాటలు. ఆమేన్ చెప్పండి. సునామల్లో నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సునామల్లో కొద్ది శ్రమ రాగానే, కొద్ది ఇబ్బంది రాగానే, కొద్ది కష్టం రాగానే, కొద్ది నింద రాగానే, కొద్ది వేరు మాటలు రాగానే దేవుడు లేడు, నా ఇష్టం అండి, ఇష్టానికి వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త సుమా, దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. అందుకంటే లూకాసు సువార్తలో ఒక మాట అంటాడు, మీరు మెలకువ కలిగి జీవించండి, మెలకువ కలిగి జీవించండి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు రాబోతున్నాడు. కాబట్టి చావనైన మీలో ఉన్న చావనైన దేవుని కృపావరములు, చావనైన మిగిలిన కార్యములు మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. యోహాను భక్తుడు ప్రకటనలో రాశాడు. గట్టిగా మనం చెప్పండి. సునామల్లా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఇయ్యబడిన రక్షణను కాపాడుకోకపోతే, నీకు ఇయ్యబడిన ఆ కృపను నువ్వు కాపాడుకోనకపోతే, నీకు ఇయ్యబడిన ఆ రక్షణను కాపాడుకోనకపోతే దేవుడు చూస్తున్నాడు. బిడ్డలారా, సాతానుకు అప్పగించబడతావు, సాతానుకు అప్పగించబడతావు. ఒక్కసారి నీ హృదయం తెరిచి, దేవా నన్ను కడగండి, దేవా నన్ను కడగండి ప్రభువా, నేను నీ బిడ్డగా ఉన్నట్టుగా నటిస్తున్నాను, నీ బిడ్డగా ఉన్నట్టుగా భ్రమసిపోతున్నాను ప్రభువా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సంఘాన్ని ప్రేమించగలుగుతున్నావు యవనుడా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నావు తమ్ముడు, చెల్లి? దేవుని యొక్క వాక్యం ఉంటున్నావు, దేవుని యొక్క సంఘానికి వస్తావు, కానీ ఆత్మీయంగా జీవించగలుగుతున్నావా? నీ ఆలోచనలు ఆత్మీయంగా ఉన్నాయా? నీ తలుపులు ఆత్మీయంగా మాట్లాడుతున్నాయా? నీ నోరు దేవునికి అనుకూలంగా ఉంటుందా? లేక నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావా? నీ ఇష్టం వచ్చేట్టుగా నువ్వు తిరుగులాడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. దేవుడు సంసోను దేవుడు ఎంచుకున్నాడు, గొప్ప బలవంతుడిగా దేవుడు మార్చాడు, అనేకులకు రక్షణార్థముగా దేవుడు సంసోను దేవుడు ఎంచుకున్నాడు. కానీ సంసోను వెళ్ళి పాపములో పడిపోయాడు. ఎప్పుడైతే సంసోను దేవుడిని విడిచి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే దేవుడిని సంసోను విడిచి పారిపోయాడో, ఆ క్షణమే సంసోనుకు ఓటమి ఆరంభమైంది. ఈరోజు నీ ఓటములు ఈ విధంగా నువ్వు ఏ విధంగా కారణం ఏంటో తెలుసా బిడ్డారా? నీవు దేవుణ్ణి ప్రేమించకపోవటం వల్ల మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవటం వల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి మీలో నుంచి ఎవరైనా
హృదయం మీద చేయి పెట్టుకొని నేను నీతిగా జీవిస్తున్నానయ్యా, నేను చనిపోతా మోక్షం ఇప్పుడు వెళ్తాను అని ధైర్యం నీకుందా? హల్లెలూయా. మనం అనుకుంటాం ఏంటంటే ఈరోజు ప్రార్థన చేస్తే పరలోకం పోతాం, రేపు పాపం చేసినా కానీ అదే ఆలోచన, పరలోకం పోతాం. నిన్న ప్రార్థిస్తున్నా కదా, నిన్నటి ప్రార్థన ఈరోజు పాపాన్ని కప్పేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంగమా, నీవు నీ నీతిని కాపాడుకొనకపోతే, దేవుడికి ఇచ్చిన కృపను కాపాడుకొనకపోతే, దేవుడికి ఇచ్చిన రక్షణను కాపాడుకొనకపోతే ఒక్క రోజు తీర్పు తప్పదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజున గొర్రెలని మేకలని ఆయన వేరుపరుస్తాడు. గొర్రెలు అనగా దేవుని మాటకు లోబడేవి, మేకలు అనగా కాపరి మాట విననుల్లనివి. హల్లెలూయా. నువ్వు దేవుని సేవకుని మాట వినేవాడువైతే, దేవుని వాక్యానికి లోబడేవాడువైతే, దేవుని మాటకు తగ్గించుకొని విధేయతగా ఉండేవాడివి అయితే నిన్ను ఆయన విడువాడు. ఆమెను చెప్పండి ఇస్తున్నామల్లా. హల్లెలూయా. నీ హృదయం అనే ఇంట్లో దేవునికి స్థానాన్ని ఇవ్వు. నిరుదయమైన ఇంట్లో దేవుడికి స్థానాన్ని ఇవ్వు బిడ్డ. ఆయన ఆశపడుతున్నాడు, నా కుమారులు నా మాట వింటారు అని. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, దినమెల్లా నా పిల్లల వైపు నా చేతులు చాచున్నాను, ఇకనైనా వారు నా మాట వింటారేమో అని. యెషయా గ్రంథం 3వ అధ్యాయం, త్వరగా క్విక్లీ. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవాలి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని తోటి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి కింద వచ్చినట్టు ఒకసారి గమనించండి బిడ్డలారా. పాపిష్టి జనమా, పాపిష్టి అక్కడ కాదు, పైన నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అయ్యగారు నేను ఎప్పుడే దేవుని పైన తిరగబడ్డాను, నేను దేవుని వాక్యం పైన ఎప్పుడు తిరగబడ్డాను, నేను ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించాను, నేను ఎప్పుడు దేవుని మాటకు లోపడిన వాడిగా ఉన్నాను, నేను ఎప్పుడు నేను దేవునికి తిరగబడ్డానయ్యా అంటే, తిరగబడ్డమంటే నేను నీ వాడును కాదు అని చెప్పడం కాదు. తిరగబడ్డమంటే తిరగబడటం అనగా అర్థం ఏంటో తెలుసా బిడ్డారా? ఆయన మాటకు లోపడకపోవటమే. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ఇస్తున్నాము. హల్లెలూయా. తిరగబడటము అనగా అర్థం ఏమిటంటే ఆయన వాక్యమునకు లోపడకపోవటమే, ఆయన మాటను తిరస్కరించడమే, ఆయన వాక్యమును కూడా నీవు పెట్టడమే, ఆయన వాక్యం విని కూడా నీవు దేవుని మాటకు లోపడకపోవటమే, ఆయన మాట విని కూడా సంఘాన్ని ప్రేమించకపోవటమే, ఆయన మాట విని కూడా సంఘానికి దూరంగా ఉండడమే, ఆయన మాట విని కూడా అదే భావములు మాటికి చేయడమే దేవుని మాటకు లోపడకపోవటం, దేవుని మాటని తిరస్కరించడం, దేవునికి తిరుగుబాటు చేయడం. హల్లెలూయా. దీర్ఘమాకారంలో ఒక వాక్యం ఉంది, వారు లోపడని జనులు, వారు మెడవంచని పెదలు, మెడవంచని వారనగా దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట, దేవుని వాక్యం ముందు తగ్గింపు లేని వారు, దేవునికి లోపడని వారు. హల్లెలూయా. చెప్పాల గట్టిగా ఇస్తున్నాములో. హల్లెలూయా. దేవుని సంఘమా, నీ హృదయాన్ని మార్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డారా. ఆయన నీతో నీ గురించి ఆశపడుతున్నాడు. ఇక చూడండి, నేను నా పిల్లలు పెంచి పెద్దవారిగా చేసి గొప్ప చేశాను, కానీ వారు నా పైన తిరగబడ్డారు. హల్లెలూయా. ప్రేమించిన వానికి మోసము చేస్తే నమ్మక ద్రోహము కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టి కాపాడుకున్న కలువరి నాథుని యేసయ్యకు లోపడకపోవటం నమ్మక ద్రోహము కాదా బిడ్డారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే రాగానే కళ్ళ నిండా కన్నులు తెచ్చుకొని, అయ్యా నువ్వు నాకు చనిపోయావు ప్రభు అని కలువరి రాగంలో అని అంత బోర్న ఏడుస్తావు, మళ్ళీ పాపము చేస్తావు. మరొక రకంగా చెప్పాలంటే చంపి నాటకం చేస్తావు అన్నమాట తనకు అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చనిపోయాడమ్మా మన పాపముల గురించి.
మన శాపముల నుంచి ఆయన బలియాగముగా మార్చబడ్డాడు. బలి అయిన యేసు ప్రభువు నీ పాపమును చనిపోయాడు. ఆ రోజు మాత్రమే ప్రభువా బలి అయితివా నా కొరకని ఏడుస్తావు, తరువాత మళ్ళీ పాపం చేస్తావు. దానికి అర్థం అవుతుంది తెలుసా? నువ్వే చంపి మళ్ళీ జ్ఞాపకార్థ కొడుకు ఏర్పడిస్తున్నావు అనమాట. నువ్వే చంపి మళ్ళీ ప్రార్థన ఏర్పడిస్తున్నావు, పైపెచ్చుకు మాత్రము. నమ్మక ద్రోహం దేవుడు చేయకండి బిడ్డారా, మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. మోసపోకుండా దేవుడు వెక్కిరింపబడు బిడ్డారా. జనుల మధ్యలో తన మహిమ ఆయన ఎవ్వరిని దొంగిలించనివ్వకడు. ఆమేన్ చెప్పండి. యేసునామములో ఎవ్వరికి ఆయన అప్పగించడు తన మహిమ. కాపాడుకుంటావా బిడ్డారా? నీకు ఇయ్యబడి దాన్ని కాపాడుకో, నీకు అప్పగించబడి దాన్ని కాపాడుకోండి. నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని సరిగా కాపాడుకో. దాన్ని కాపాడుకుంటేనే మరికొన్ని వాటి పైన ఆయన నిన్ను అధికారిగా మార్చుకుంటాడు. ఆమేన్ పడేస్తున్నామలో నువ్వు కాపాడుకునే పక్షమున నువ్వు ఏది పొందుకోలేవు. నువ్వు కాపాడుకోకపోతే నీ దగ్గర ఉన్నది కూడా దొంగిలించబడి లేని వారికి కాదు, కాపాడుకున్న వానికి ఇయ్యబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకున్నది నువ్వు కాపాడుకోలేకపోతే నీది కూడా పోతుంది. నీకున్నది కాపాడుకుంటే దానికి మించిన గొప్ప దీవెన దేవుడు నీకు ఇస్తున్నామల్లో. ప్రతి ఒక్కరి దేవుడు దాన్ని అనుగ్రహింప చేస్తాడు నువ్వు కాపాడుకుంటే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. కాపాడుకోండి బిడ్డలారా. దేవునికి ఇచ్చిన రక్షణ కాపాడుకో, దేవునికి ఇచ్చిన నీతిని కాపాడుకోండి, దేవునికి ఇచ్చిన పరిశుద్ధత కాపాడుకో. దాన్ని కాపాడుకొనకపోతే నువ్వు పాడైపోతా. ఇప్పుడు నీ ముందు రెండు ఉన్నాయి. కాపాడుకుంటావా, పాడైపోతావా? బ్రదర్ సిస్టర్, కాపాడుకుంటావా లేక పాడైపోతావా? ఐదర్ కర్స్ ఆర్ ఎల్స్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదం ఉంది, శాపము ఉంది. ఏది కోరుకుంటావు నీవు? కాపాడుకుంటే ఆశీర్వదించబడతావు, కాపాడుకోలేకపోతే శాపగ్రస్తుడిగా ఉండిపోతావు. బోత్ ఇస్ బిఫోర్ యూ. రెండు నీ ముందు ఉంచబడ్డాయి. కాపాడుకుంటావా లేక శాపగ్రస్తుడిగా మిగిలిపోతావా? నీ దగ్గర ఆస్తిని కూడా మొత్తానికి కోల్పోతావా? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, చావనయున్న మిగిలిన వాటిని కాపాడుకోండి. ఆమేన్. అంతా పోగొట్టుకున్నావు, కొద్దిగా ఉంది, కొద్దిగా ఉంది నీ దగ్గర. బ్రదర్ సిస్టర్, అంతా పోగొట్టుకున్నావు, కొద్దిగా ఉంది. దాన్ని కూడా పోగొట్టుకున్నావు, శాపగ్రస్తుడు అయిపోయినట్లే. చావనయున్న మిగిలిన వాటిని రక్షించుకోండి. ఎలాగా? తమ వస్త్రములు తెల్లని వస్త్రములుగా మార్చుకున్న సార్దీసు సంఘము వలె. గట్టిగా అంటే పలిస్తున్నామల్లో వారు అర్హులు ప్రభువుతో కూడా దేవుడితో కూడా నడవటానికి. గట్టిగా అని చెప్పాలా? ఆమేన్, ఆమేన్ పలిస్తున్నామల్లో. నువ్వు దేవుని అడుగులో అడుగు వేసి నీ జీవితంలో, నీ ప్రక్రియలో, నీ జీవితంలో, నీ జీవిత విధానంలో నీ వెనక దేవుడు, నీ ప్రక్క దేవుడు, నీ ముందు దేవుడు, నీ ప్రక్కల దేవుడు, నీ చుట్టూ దేవుడు రావాలి అంటే నీ హృదయం అన్ని వస్త్రములు ఉతుకుకోవాలా. చదవండి 3వ అధ్యాయం త్వరగా. వారు అర్హులు. మొదలు పెట్టిన అడగండి. సర్దీసులో ఉన్న సంఘం అయితే 4వ వచనం, అయితే తమ వస్త్రములు అపవిత్ర పరచుకొనని కొందరు సర్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. గట్టిగా అంటే పడేస్తున్నామల్లో, గట్టిగా మన యేసుక్రీస్తునామములో. హల్లెలూయా. ఏం తమ్ముడు, ఎవరితో నడుస్తున్నావు నీవు? ఎవరి పీపుల్ అలా? ఎవరితో మీరు నడుస్తున్నారు? ఎవరు జనాంగమా? మీ నడక ఎక్కడ ఉంది? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మి నమ్మి మోసపోతున్న నీవు ఎవరితో నడుస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. గంభీరంగా ఇస్తున్నాము. హల్లెలూయా. సార్దీసులో కొందరు ఉన్నారు, వారు తమ వస్త్రములు ఉతుకుకొనిన సంఘస్థులు, పరిశుద్ధులు, వారు నాతో కూడా నడుస్తారు. గట్టిగా అంటే పడిస్తున్నామల్లో. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఇస్తున్నాము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సోమరిగా ఉంటున్నావా? వారు తెల్లని వస్త్రములు ఉతుకున్నవారు, తెల్లగా జీవిస్తున్నవారు, పైపెచ్చుకు అందమైన బట్టలు వేసుకునేవారు కాదు, పైపెచ్చుకు అందంగా ఉన్నవారు కాదు. హృదయములను తెల్లగా పరుచుకున్న వారు నాతో కూడా నడుస్తారు. వారు గట్టిగా అంటే పలిస్తున్నామలో.
నీ ఉద్యోగంలో దేవుడు కావాలా, నీ పనిలో దేవుడు కావాలా, నీ బిజినెస్ దేవుడు కావాలా, నీ కాంట్రాక్ట్ దేవుడు కావాలా, నీ సాగులో దేవుడు కృప కావాలా, నీ ఆరోగ్యంలో దేవుడు కృప కావాలా, అయితే నీ హృదయం అన్నింటినీ తెల్లపరచుకో. దేవుడు నీ వెంట నడిచి వస్తాడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు నామములో, ఆమేన్ చెప్పండి. యేసు నామములో సాతాన్ని గెలవాలంటే ఏదో చేయనక్కర్లా. హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని యొక్క సంఘములో ఆయనకు లోపటి ఆయన మాట చొప్పున నడుచుకుంటే చాలు. ఏ అపవాదు కూడా నన్ను ఏమి చేయదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం యొక్క రుజువు చూసాం బిడ్డారా. ఈ వాక్యం యొక్క మహిమ ఎలాగా పనిచేస్తుందో మేము కళ్ళారా చూసాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు నామములో ఈ వాక్యాన్ని మోసుకెళ్ళి ఈ వాక్యాన్ని జనులకు ప్రకటింపచేసి దీనిలో ఉన్న కృపా శక్తిని మేము కన్నులారా చూసాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వి నెవర్ ఫెయిల్. ఈ వాక్యం ఉన్నందుకు. ఆమేన్. ఆమేన్. ఎక్కడ ఓడిపోలేదు. ఈ వాక్యము కలిగి జీవించడం బట్టి యేసుక్రీస్తునామములో. నీ జీవితంలో ఓటమి లేకుండా విజయములో ఉండాలని ఆశపడుతున్నావా? వెంబడించు వాక్యాన్ని, ప్రేమించు వాక్యాన్ని యేసుక్రీస్తునామములో. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇయ్యబడింది కాపాడబడాలంటే ఇది నీ దగ్గర ఉండాలా. ఇదనగా పుస్తకము కాదు, ఇందులో నా మాటలు హృదయములో ఉండాలి. యేసునామములో. ఆమేన్ చెప్పండి. యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే సంసోనులో ఈ వాక్యము దాటిపోయిందో సాతాను అడుగు పెట్టాడు. ఎప్పుడైతే యూదాలో ఈ వాక్యం దాటిపోయిందో సాతాను అడుగు పెట్టాడు. ఎప్పుడైతే గెహజీలో ఈ వాక్యం దాటిపోయిందో సాతాను అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన ప్రతి చోట నాశనమును విజృంభింపడానికి గల కారణం వాక్యము లేదో. దేవుని బిడ్డారా, వీళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది క్రీస్తును ధరించిన వారు నాకు తెలియదు. వెనక నుంచి ముందు వరకు ప్రతి ఒక్కరు చెప్తున్నాను, నీలో వాక్యము లేకపోతే నువ్వు క్రైస్తవుడవు కాదు, దొంగవు, నువ్వు వ్యభిచారిగా ఉంచబట్టిన వాడితో సమానం, వేశ్యతో సమానం, వేషాంగంతో సమానం, నువ్వు వ్యతిరేకతతో సమానం, వేషధారణతో సమానం. ఆ వాక్యము లేకపోతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నాకు పాటలు రాగం బాగా తీస్తాను, నేను వాక్యం బాగా చదువుతాను, నేను వాక్యాన్ని బాగా ప్రేమిస్తాను, నేను ప్రతి ప్రార్థనకి వెళ్తాను. నేను క్రీస్తు మాత్రం లోపట లేడు. నువ్వు క్రైస్తవుడవా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రేమ పెడుతున్నావు, నువ్వు వేషధారివి. నీవు చల్లగానైనను ఉండు, లేక వెచ్చగానైనా ఉండు. నువ్వెచ్చనిగా ఉంటే నేను నా నోట నుండి ఉమ్మి వేదలుచుచున్నాను. దేవుని యొక్క వాక్యం వింటూ కూడా నువ్వు ఇంక రెండు రకాలుగా ఉంటే, దిమనస్కంతంతో నీ జీవితాన్ని పరిపాలించుకుంటూ ఉంటే, రెండు మనుషులతో నువ్వు జీవిస్తూ ఉంటే, సంఘములో ఉన్నప్పటికీ రెండు మనుషులతో నువ్వు కనుక జీవిస్తూ ఉంటే, ఒక్క రోజు దేవుడు నువ్వు తీర్పు తీర్చక తప్పదు. శాపములు ఇరుకపోక తప్పదు. దీవించబడుతూ ఒకేసారి సడన్గా నీ దీవెన ఆగిపోయింది. అంతవరకు దీవించబడుతూ మంచి శాలరీ సంపాదిస్తూ నీవు సడన్గా పడిపోయింది, లాస్ అయిపోతున్నావు. రీజన్ నీకు అర్థం కావటం లేదా? దేవునికి ఇష్టమైన కుటుంబంగా లేవు కాబట్టి దీవెన సడన్గా ఆగిపోయింది. కొద్దిగా దీవించబడుతున్నావు. ఎరిగిపోయిన రొట్టె ముక్కల వల్ల దీవించబడుతున్నావు. పడిపోయిన రొట్టె ముక్కల వల్ల దీవించబడుతున్నావు. కొద్దిగా. మై డియర్ బిలీవర్స్ ఆఫ్ గాడ్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో అటువంటి విధానం కనుక ఉంటే, మారు మనసు లేకపోతే నువ్వు అలాగనే ఉంటావు. ఇంకా అది వద్దు. నేను భోజనం బల్లపైన దేవుడితో పాటు కూర్చోవాలి. నా ఆశతో ఉన్నావా? ఆశతో ఉంటే చెప్పు బిడ్డలారా, దేవుడిని హెచ్చింప యేసుక్రీస్తునామములో. అందరము కళ్ళు మూసుకుందాం. యేసునామములో. భద్రము కళ్ళు మూసుకుందాం. యేసునామములో.
పెద్దగరము కళ్ళు మూసుకుందాం యేసునామములో. పెద్దగరము కళ్ళు మూసుకుందాం యేసునామములో. పెద్దగరము కళ్ళు మూసుకుందాం యేసునామములో. పెద్దగరము కళ్ళు మూసుకుందాం యేసునామములో. దేవునితో మాట్లాడండి బిడ్డలారా. దేవునితో మాట్లాడండి యేసునామములో. దేవునితో మాట్లాడండి యేసునామములో. దేవుని కృప కొరకు ఆశపడండి బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం విన్నా, దేవుని యొక్క మాట విన్నా, దేవుని యొక్క మాటకు విన్నా, ఇక్కడైనా మారు మనసు పొందు, మారు మనసు పొందు. అందరం లేచి నిలబడదాం యేసునామములో. లేచి నిలబడి దేవుని యొక్క సంఘంలో నీవు వాక్యం వింటున్నా, నీవు ఎక్కడి నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్నా బిడ్డరా. పరదాపు నేను చాటుగా ఉన్నానే, నేను చాటుగా ఉన్నానని భ్రమపడి పాపము చేస్తున్నావేమో, జాగ్రత్త సుమా. ఆయన ఎదురు చూస్తున్నాడు. సాతానుడు పడగొడతాడు, పడగొట్టగనిపే నువ్వు పాడు కాకమనిపే. ఆయనకు లోపడు, ఆయనకు లోపడు, ఆయనకు లోపడు, ఆయనకు లోపడబెట్టారు. ఆయనకు లోపడ. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, ఈ రోజు మార్పు చెందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా. నేను పాట పాడుతున్నాను, నువ్వు క్షమాపణ కోరుకో. నాతో పాటు నువ్వు పాడనక్కర్లా, కానీ క్షమాపణ కోరుకో. దేవుడు చూస్తున్నాడు బిడ్డరా. ఉదయాన్నే దేవుడికి అప్పగించండి. దేవుడితో మాట్లాడడం ఇస్తున్నామని. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీవు పొందవా. అనుకూల సమయం నీవు పొందవా, మనసు నీవు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది ఈ లోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది ఈ లోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా.
నీ వెంట రావెన్నడూ. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడూ. నీ వెంట రావెన్నడూ. నీ వెంట రావెన్నడూ. మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి నీ బతుకు మార్చుకోవా. బతుకు మార్చుకోవా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. ఆత్మతో పాటు మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడకయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని చెంతకు చేరు నీకంటూ ఏముందిలే. నీకంటూ నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బతుకు మార్చుకోవా. అనుకూల సమయం తిరిగి మనసు నీవు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో. ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ ఉన్నది ఈ లోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో. ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తెలుపున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచేదయం నీకుందా. సంగమా తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచేదయం నీకుందా. నిలిచేదయం నీకుందా. నిలిచేదయం నీకుందా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని మనసు నీవు పొందవా. దేవా మనసు నీవు పొందవా. విన్నారా దేవుడి సంగమా, దేవుడి యొక్క వాక్యం విన్నా. నీకు అప్పగించబడ్డ దాన్ని కాపాడుకో. నీకు అప్పగించబడ్డ దాన్ని కాపాడుకో. నిన్ను విడువని ఎడబాయుని దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. భయపడుకో, భయపడక బిడ్డ. లోకం నన్నేమి చేసిన భయపడుకో. నీకు అప్పగించబడ్డ కృపను కాపాడుకో. నీకు అప్పగించబడిన రక్షణ కాపాడుకో. చాలు. ఆ రక్షణ నిన్ను రక్షించుకుంటుంది. రక్షణ నీ దగ్గర ఎడల రక్షణ నీకు లేకపోతే నువ్వు కాపాడబడలే. నువ్వు కాపాడబడలేవు. నువ్వు కాపాడబడలేవు. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును
పుట్టించుము, నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, నిత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో చాలయ్యా, కృపా చాలయ్యా, ఎంత మంచి ప్రేమ ధవలవర్ణుడా, ఓ రావాల శంకరి బాబా బసే. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వాధికారి కన్నా ప్రియమైన పరిశుద్ధాత్మ దేవా, సర్వాంతర్యామి గల పరిశుద్ధాత్ముడా, సర్వలోక చక్రవర్తి ప్రభువా, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు అప్పగిస్తున్నాను పరిశుద్ధాత్ముడా. నీ వాక్యమైన బిడ్డలు యేసుక్రీస్తు నామములో నీ వాక్యానికి అనుకూలంగా నీ మాటకు లోబడి నీ వాక్యాన్ని అర్పణ చేసుకొని ప్రభువా, నీ వాక్యమునే కౌగిలిలో చేర్చబడుదురు కాక. సమస్తము నీకు అప్పగిస్తున్నాను పరిశుద్ధాత్మ, సమస్తం నీకు అప్పగిస్తున్నాను. నీ కృపా జ్ఞానం, నీ కృపా జ్ఞానం, నీ కృపా మేలు, నీ కృపా మేలు ఇక్కడ ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ ఏక నామములో వేడుకొనుచు వీరి బంధకముల నుంచి, వీరి సమస్యలో నుంచి, వీరి కన్నీళ్ళలో నుంచి దేవా మీరే ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.